హాయ్ అండి మీ అందరికైతే ఈ రోజు అయితే మొన్న పెళ్లి షాపింగ్ అయితే చేయడానికి వల్పర్లో అయితే వెళ్తున్నామండి. ఈ మడిచి వచ్చి మక్కాయి మాయ హాయ్ చెప్పు మాయ. ఈ మాయ వచ్చేసి మా మేనమావ అండి. ఎప్పుడు చూసినా రాజు నన్ను వీడియోది అంటా ఉంటాడు. ఇసాకు అలానే మా పెద్దమ్మ మా అత్తోళ్ళు వాళ్ళందరం కలిసి అయితే బట్టలకైతే వెళ్తున్నాం అనమాట. మేమేం బైక్ మీద వస్తాం, మీకు ఆటోలో వెళ్ళండి. అదిగండి వాళ్ళు అయితే ఆటోలో వెళ్తున్నారనమాట. మనకు బైక్ ఉంది కదా, బైక్ మీద వెళ్ళొచ్చు. చిన్నగా ఆటో అయితే ఎత్తేసిద్ది. మా నాన్న ఆటో తోలేదు ఇప్పుడు. చెప్పండి. పెళ్లి బట్టలకి వెళ్తున్నారు అనమాట. మా పెద్దమ్మ అందరం తీసుకెళ్తుంది. ఏమే మరి మా పిల్ల పట్టు చీర తీసుకో విటూరికి. వాడికి ఏం పెద్ద పంచి కట్టు. మొత్తలేనండి రేపు మా వదినకి పెళ్లి శారీలు మొత్తం సెలక్షన్ చేసేది. మహాలు దాచుకుంటున్నారు. శ్రీమంతి చూసిద్ది మిమ్మల్ని ఇటు తిరగండి. అడుగు మా మామ ఆయన రోజు అడుగుతాడు అత్త మాయ అయితే. అమ్మ నువ్వు ఇటు చూడు శ్రీమంతి చూసిద్ది. వీళ్ళందరూ మన వీడియోలో కానొచ్చిన వాళ్ళేనండి. కాకపోతే మొహమాటానికి చేయి దాచుకుంటున్నారు అనమాట. ఇద్దరు హాయ్ చెప్పురా. ఇంకెవరెవరు అన్నారు? గొడది అమ్మా చూసారా? అబ్బాయ్ బండి మీద వస్తాం. పండి బైక్ మీద వస్తాం. మేము బాయ్ చెప్పండి. చింతల్లి జాగ్రత్త పండి. అరనూరు అట్లా. ఓకేనండి, ఇంకా వలపర్లు అయితే బయలుదేరాము. ఇంకా దారి మధ్యలో మా మాయాలు కొంచెం బ్యాంక్ కాడ పని ఉంటే ఇక్కడ ఆగారన్నమాట. కొంచెం డబ్బులు అయితే తీసుకుని పోవాలి కదా. ఇంకా వలపర్లు అంటేనే ఇంకా చీరలే గుర్తొచ్చేదండి, పెళ్లి చీరలు. ఇంకా మా చిన్నమ్మ, మా అత్తలు, మా పెద్దమ్మ, ఇంకా మా సడ్డుగోడు వెంకట్రావు, అలానే ఇంకా మా వదిన అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా రాజకుమారి ఆటోలో కూర్చుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్తున్నాం అన్నమాట. నాకే గొంతు అలాగుంది అనుకుంటున్నారా? నాకు జలుబు చేసి 2-3 రోజులు పెట్టి బాగున్నట్లేదు. అయినా ఇంకా సాంగ్స్ పాడ ఇంక అన్నయ్య ఇంకా రామా అని వాడిపిల్లలు కదా. ఇంకా ఇలా పెదనాలు కూతురు ఉంది చూసే పెద్దమ్మాయి వాళ్ళంతా వస్తున్నారా? ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు వలపర్లు వెళ్తున్నాం అండి. ఇంకా మీరు మా చెల్లెలది కానీ ఇంక మా తమ్ముడిది కానీ మళ్ళీ మహేంద్రబాబు కానీ ఎలా చూపించాను అలానే ఇంకా ఇది మ్యారేజ్ ఎలా గురించి చెప్పేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది రాజు తరఫు అన్నమాట. ఇంక మన దాకా నా తరఫున చూపించా కదా. ఇంకా చూస్తున్న వ్యక్తి ఎవరంటే మా మామ పెద్దమ్మ అన్నమాట. సాహస్ గానే ఇంకా ఆటోలో మా సొంత మా గోవింద అంటే మా రాజు వాళ్ళ నాయనంటే ఇంకా ఆటో తీసుకొస్తుంది అన్నమాట. ఆటో ఈ ఆటో ఎవరితో కదండి. ఇంకా రీసెంట్గా నాన్న ఆటో కొన్నాడు కదా. ఇంకా ఫస్ట్ బాడీగా పెళ్లిది పెడితే శుభకార్యం మంచిదని చెప్పేసి ఈరోజు ఇంకా మన వాళ్ళతో బాడీ పెట్టుకొని మా మాయ అయితే తోలుతున్నాడు అనమాట రాజు వాళ్ళ నాన్న. ఇంకా త్వరగా వెళ్ళి వలపల్లి షాపింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తాను. సరేనా? ఇంకా బయలుదేరుతాం రాజు. మనం వాళ్ళు ముందే వెనక వస్తూ ఉంటారు. ఓకేనండి, ఇంకా సగం దూరం వచ్చేసాము కొమ్మాలపాడు దగ్గరలోకి. ఇంకా మా పెద్దోది అనమాట. మా పెద్దోది ఇంకా మన్న ఇంకా ఇక్కడే దారి మొదలు ఎదురయ్యారు. ఇంకా మా మామయ్యలు వెనక వస్తున్నారు ఆటోలో. ఆటో అదేనా? అది కాదు. సరేనండి, ఇంకా మా వదిన వాళ్ళకి అందరూ వచ్చారు కదా. తొందరగా కలిసి ఇంకా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారండి. వీళ్ళు 5-6 దాకా ఉన్నారన్నమాట. వద్దు నేను చూపెట్లా అన్నారు. వాళ్ళ వీడియోలు బాగుండే అమ్మాయి నేను చూస్తాను. ఈ చెల్లెలు అంటగా నీయాలే ఉంది అన్ని పెడతారు. వాళ్ళు మామూలు కాదు. వాళ్ళకి 3 యూట్యూబ్లో ఏముంది అని చెబుతున్నారు. మా చెల్లె ఒక్కరు కూడా లేదు. అయ్యే వాళ్ళు అసలు మాకు పెడతాను. ఓకేనండి, త్వరగా వలపర్రు వెళ్దాం మరి. ఇంకా ఓకేనండి, కొమ్మలపాడు నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చాము. ఇంకా ఈ రోడ్ వచ్చేసి వైజాగ్ రోడ్ అన్నమాట. వైజాగ్ నుంచి ఇంకా వలపర్లు వెళ్ళాలి. ఇంకా దగ్గర ఒక 20 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకా మా మా వాళ్ళు ఇంకా వెనకాల వస్తున్నారు ఆటోలో. తర్వాత నిద్రపోతా ఉంది. తాకు మాయంగానే ఉన్నాడు అనమాట. సరేనా? ఇంక వెళ్దాం పదండి. ఇది వైజాగ్ రోడ్ అనమాట. ఓకేనండి, వలపర్లు అయితే వచ్చాం అనమాట. ఇంకా ఇదే పట్టూరునైతే అప్పుడు మా పెళ్లి మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంకా
బట్టలకు అనుకున్నప్పుడు అయితే వచ్చామండి. ఇక్కడ దాకా అప్పుడు ఫుల్ లాక్డౌన్ కదా, లాక్డౌన్ వేసారు అని చెప్పేసి లోనికి పోనీలేదు. ఇంకా అప్పుడు ఎన్నుకునే షాపింగ్ చేసాం అనమాట. ఇంకా బాగా మేమైతే చూడండి, ఇంక ఇదేనండి మా టూర్ని అయితే. మా నాన్నకైతే ఇంకా ఆటోలో వస్తూ ఉన్నారు. తొందరగా అయితే షాపింగ్ అయితే తర్వాత చూపిస్తాను. ఇదంతా లొకేషన్ అనమాట. ఇంకా రాలేదు, ఇప్పుడే వచ్చింది. అది శ్వాస ఏడుతుందని చెప్పా, కొనుక్కో మరి, చూసుకో మరి. ఏం కావాలి చెప్పు, తొందర కట్టించుకో. ఓకేనండి, మేమైతే వలపర్లు వచ్చేసాము. మా మాయలు కూడా వచ్చారంట, అక్కడ ముందున్నారు. సుహాసిని ఆకలి అని చెప్పేసి ముందుగానే మేము టిఫిన్ తీసుకుంటున్నాం అన్నమాట. కావాలంటే షాప్లో తినేది. ఇంకా రాజకుమారి పార్సల్ కట్టించుకుంటా ఉంది. ఇంకా త్వరగా వెళ్దాము, మా మాయలు ముందున్నారంట. ఇంకా శారీ సెలక్షన్స్ ఎలా ఉంటాయో మ్యారేజ్ చూడండి. తీసుకో, నెక్స్ట్ వచ్చింది తీసుకో. ఓకేనండి, ఇంకా శ్రీ మాదేవి సిల్క్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామాట. ఇంకా లోన ఇంకోళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఇంకా శారీస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా లోనకి వెళ్దాం మనం. ఇలాగ వచ్చాం లేదు, ఇంకా మా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి మాట్లాడడానికి. ఇంకా రాజు లోన ఓకేనండి, షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇంకా వచ్చి రాంగలు మనం అయితే బండి మీద వచ్చాం కదండి. పిల్లలకైతే టిఫిన్ అయితే కట్టించుకున్నాం అనమాట. ఇంక ఈలోపు మా పెద్దమ్మ, మా అక్కాయి, మా అత్తోళ్ళు అందరూ కలిసి అయితే ఇంకా శారీస్ అయితే వేస్తూ ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా పెట్టుబడి శారీస్ ఉంటాయి కదండి. ఇంత ఆడపిల్లలు అని ఉంటారు కదా, మొత్తం ఒక 20 శారీస్ అయితే ఇంకా కలర్ కాంబినేషన్తో బాగున్నాయి. అయితే కొత్తగా ట్రెండింగ్ అవుతున్న గుంటూరు కారం శారీస్ అయితే తీస్తున్నారనమాట. ఇంకా అవైతే బాగా అసలుకి శారీ చూస్తుంటేనే అసలుకి మెత్తంగా ఉన్నాయా, బరువు తక్కువగా ఉన్నాయా, కలర్ ఎలాగుందా అని చెప్పేసి ఇంకా ఆడవాళ్ళందరూ కలిసి అయితే చూసుకొని పక్కన పెట్టేసుకుంటారనమాట. ఇంక ఇల్లు ముఖ్యంగా అయితే మా ఇద్దరు అత్తలండి. ఇంకా అత్తోళ్ళకి బాగా శారీస్ గురించి అనేది తెలుసు. మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు మొత్తానికి ఇంకా అత్తోళ్ళని అయితే పిలిపించుకుంటాం అనమాట. ఇంకా ఏ చీర ఏది ఎవరికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అత్తోళ్ళకి అయితే బాగా తెలుసు అండి. ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంకా శారీస్ మొత్తం అయితే ఇంకా అలా ఏరుతా ఉన్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి. శారీ ఒకటే కలర్ ఒకటే చూడండి. ఇంకా శారీ ఉందంటే దాని బ్లౌజ్ ఎలా ఉందా, అసలుకి కట్టుకుంటే వాళ్ళకి లుకింగ్ ఎట్లా వచ్చిందా అని చెప్పేసి మొత్తం వడిది చూసేసి ఇంకో ఎన్న అయితే పక్కన పెట్టేసుకుంటారండి. ఇంకా వీళ్ళు వచ్చేసి పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారని చెప్పి బావ, ఇటు మా పెద్దమ్మ వాళ్ళు, మా పెదనాన్న వీళ్ళందరూ అయితే టిఫిన్ అయితే ఇచ్చిస్తూ ఉన్నారు. టిఫిన్ అయితే పెట్టేసాము. ఇంకా శారీస్ ఇంకా పిల్లలందరినీ పట్టుకోమని చెప్పేసి రాజకుమారి అలానే వాళ్ళ అక్కయ్య ఇంకా పిల్లలు 4-5 దాకున్నారు. ఇంకా పిల్లల్ని బయట పెట్టుకొని ఇంకా వాళ్ళు చూసుకుంటామంటే ఇంకా ఆడవాళ్ళందరూ ఏమో షాపింగ్ చేస్తూ ఉన్నారు. మన మగవాళ్ళు వస్తే ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇంకా బయట ఉంటమే ఇలానే షాపింగ్ చేస్తున్నారు కదా. ఇంకా పిల్లలకి మళ్ళీ డైపర్ తీసుకురమ్మది రాజకుమారి. ఇంకా డైపర్ అయితే తీసుకుపోతా ఉన్నాను. సరేనా, ఇంకా షాపింగ్ ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించే కదా. ఇంకా పూర్తిగా అసలు శారీస్ ఏమేమి తీసుకొని చెప్పేసి తర్వాత వాళ్ళ అక్కయ్య రాజకుమారి ఇద్దరు కలిసి చూపిస్తారులే. ఓకేనా, మా వాళ్ళు అలానే ఇంకా మొన్న తర్వాత మా పెద్ద మామ అందరూ ఈ ఆటోలో ఉన్నారు. కామాట ఈ మాట మాట్లాడుకుంటూ మా మామ అంటుండే మా పెద్ద మామతో మరి పార్టీ చేసుకుందాం, ఆ లోపల వీళ్ళు శారీ తీసుకుంటారులే అని చెప్పేసి అంటాను అనమాట. సాల్గా చూడు అమ్మకండి పో, అమ్మకి పో, అమ్మాయికి సాసుగా లోనకి వెళ్తున్నాడు. ఆ గుంటూరు కారంలో శారీస్ వచ్చేసి ఇంకా అయితే ఓ 10 అయితే పక్కన పెట్టేసామండి. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో మోడల్ వచ్చినాయండి. ఇంకా అవి కూడా చాలా బాగుండి మెత్తంగా ఉండి, ఇంకా అదే కాకుండా కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఇంకో శారీస్ అయితే ఇంకా వేరుతున్నారనమాట. ఇంకా వాటిల్లో ఇంకా తీసుకున్న అయ్యోటికైతే ఓ పక్కన ప్యాక్ చేసి పెట్టేశారు. ఇంకా ఇంకో వచ్చేసి ఇంకా అవి కూడా ఒక 10 తీసేసుకొని ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈ పెట్టుబడి శారీస్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే
ఇంకా పెళ్లి కూతురు కనంగా మా ఆడపిల్లల కనంగా ఇంక ఇవైతే 5 స్టార్లోకి వెళ్ళి చూడాలన్నమాట. శారీస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి. పదండి పైకి వెళ్ళి మేమందరం కూడా తీసుకునేది కూడా చూపిస్తాం మీ అందరికైతే. చూద్దాము. ఇంకా ఇటు అయితే పిల్లలు ఏడుస్తున్నారని ఇంకా బావకైతే 2 పిల్లల్ని ఇచ్చేసి ఇంకా అలానే వాటర్ తెమ్మని చెప్పేసి డబ్బా ఇచ్చి నేనైతే అది మొత్తాలకి వెళ్ళి అయితే కూర్చుంటున్నానండి. అదే కాకుండా బాక్సుల్లో కూడా శారీస్ వచ్చాయి. ఇంకా అవైతే మొత్తం పైన ఉన్నాయంట. అందుకని చెప్పేసి మేమైతే 5 స్టార్లోకి అయితే వెళ్తున్నామండి. పదండి పైన అయితే ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాము. పెళ్ళంటేనే ఇంకా ఒక 10 శారీస్ అయినా చూసి వాటిలోకి సెలెక్షన్ చేసుకుంటారు కదండి. వాళ్ళు వచ్చేసి మా అక్కయ్యలు అత్తలు అందరం కలిసి వెళ్తున్నాం. పదండి. ఓకేనండి, ఇప్పుడు దాకా పిల్లలు చూసుకోవడం సరిపోయింది. మళ్ళీ కింద షాపింగ్ అయిపోయి మళ్ళీ 5 ఫ్లోర్లోకి వచ్చి ఇంకా మళ్ళీ చీరలు ఏ ఉన్నాయి అంటే కొత్త మోడల్ వచ్చినాయి అంటే బెల్లం చీరలు అంటున్నారు, ఏయో పేర్లు కొత్త అంటున్నారు. నాకైతే విచిత్రంగా ఉంది ఈ చీరల పేర్లు ఏంటంటే. ఇంకా 5 ఫ్లోర్లోకి వచ్చారు కదా, ఇంకా చివరు ఉన్నారు. ఇప్పుడే సాహసబాబు మళ్ళీ వదిలిపెట్టాను, ఒకసారి అమ్మగారు పోయారా అని. మా మాయాలేమో ఇంకా ఆటోలో నిద్రపోతున్నారు అనుకోండి. ఇంకా మగవాళ్ళ వరకు ఇంకా బయట ఉండి మలకొని ఉంటామే పిల్లల్ని ఎత్తుకొని. ఇంకా వాళ్ళ షాపింగ్ ఎప్పటికే ఇద్దో ఏమో ఫుల్ ఆకలి అవుతూ ఉంది. ఇంకా రాజకుమార్ వాళ్ళు వచ్చిన వెంటనే ముందు పిల్లలకి తినిపించాలి. సరేనా, ఇంతకీ పూరీలు తిన్నారు. ఇక్కడ సిటీలో వచ్చేసరికి ఇంకా 2 పూరీలు 30 రూపాయలు అంట. మా ఊర్లో 10 రూపాయలే. అయినా మన అవసరానికి కొనుక్కోవాలి కదా, అంతే ఉంటుంది. సరేనా, ఇంకా వలపర్ల లొకేషన్ చూపిస్తా చూడండి. చుట్టూరా కొండలు, బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. ఇదేనండి ఇంకా వలపర్ల సెంటర్ అది కనబడేది. చుట్టూరా ఇది ఆ కొండ మీద చూడండి. ఇదేనండి ఇంకా వలపర్ల సెంటర్ అయితే. వలపర్ల ఏరియా కూడా ఇదే. ఇంకా ఓకేనా. ఏంద్రా బయటకు వస్తున్నారు ఏంది? అయిపోయింది మీ షాపింగ్? సరేనండి, ఇక్కడే టన్నులు కొద్ది ఉన్నాయి చీరలు, టన్నులే ఉండే. అన్ని దుప్పట్లో పెద్ద పెద్ద ప్యాకింగ్లు ఉన్నాయి అన్నమాట. రాజీ అయిందా షాపింగ్? వదినా అయిపోయిందా? కింద ఏరియరా మొత్తం ఏంది? ఒక 200 చీరలు తీసుకుంటున్నారు. ఎంత సేపు ఉన్నారు? నీకు ఇప్పుడు అయిపోయింది అయింది. ఆ అన్న అయితే పైకి కిందకి ఇప్పుడు 100 మాలు తిరిగిందండి చీరల కింద మోసపోవడం పైకి మోసపోవడం. మరి చూపిపోవాలి అని ఏమేమి తీసుకుంటున్నారమ్మా ఒకసారి? రద్దీగా ఉందా? నెట్ కూడా తీసుకుపో. అందరూ అయిపోయినట్టేనా? కింద ఎన్ని ఒక 30 చీరలు లేరా? మొత్తం 30 చీరలు. బెల్లం చీరలు వచ్చినాయని చూపించారా? బెల్లం చీరలు చూపిస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ వచ్చారు వెంకట్రాబాలో. సరేలే మరి ఒకసారి పోయి లోన చూపిస్తే 2 మినిట్స్ మన సబ్స్క్రైబ్ కూడా చూసినట్టుండి. సరేనండి, నేనే చూపిస్తానండి. రాజకుమారి మహామాట నేనే వెళ్తానండి. లిఫ్ట్ కొంత ఎక్కడుంది? ఇంక మొత్తం శారీసేనండి. తక్కువ రకాలు చూసారు కండి ఇంకా శారీస్ అన్నీ ఉండి. మరి ఏ శారీ అని చూపించమంటారు చెప్పండి? ఇంకా ఇంటికి వెళ్ళినాక వైనంగా అసలు పెళ్లి శారీస్ ఏమేమి తీసుకున్నారు మొత్తం వైనం చూపిస్తుంది. అన్ని టన్నులు కొద్ది ఉండి ఏ శారీ చూపించినా మీకు వైనం చిక్కదు. ఎవరు? నీ జుట్టి సగం వాడికి. సుహాసిని ఓంది బొబ్బు ఉంటున్నావా? రాజీ మనకి 2 కండాలు. కాదు కోలపొడి మీది అయిపోవాలమ్మా. ఇంకా మీది వైకల్ ఎవరు? కోలపొడి ఎవరు? అదమ్మా ఇంకా రండి ఒక్కొక్కళ్ళు. అసలు ఏం కావాలి మీకు? అసలు మీకు రండి ఇంకా పైన చూపించే అవే వాళ్ళిద్దరిని పట్టుకో.
వరకు వచ్చింది జాకెట్లమ్మా సూపి 2 చీరలమ్మా చూడండి చూస్తా నువ్వు చూడండి అత్త, మీకు నచ్చింది ఇదెవరికి అమ్మమ్మ? ఇదెవరికి? వేది తీసో నువ్వు, నాకు వేది చూసినవు అంటున్నా. చూడండి నువ్వా? నాకొన్ని ఆ కలర్ పొట్టు చీర ఉంది వాటిలో. మరి ఓపెన్ చేసి చూడది. ఓపెన్ చూసావా? సరే, ఇంకా అదే జాకెట్ ఏం వస్తుందో చూడత్తా. అదే తీసుకో. జాకెట్ ఏమొచ్చింది? అది వచ్చిందా? మనం పెట్టించుకోవాలి మోడల్ ఏమో. అదే బాగానే ఉంటుంది అప్పుడు. అది పక్కన పెట్టి అది తీసుకుంటా. ఇది బులుగా వచ్చింది. ఇది బాగానే, అది బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మా పెద్ద అనమాట. ఆ పిల్లది ఇదేం మక్కలకి ఇది బులుగు వచ్చింది. తీసుకున్నారా? తీసుకున్నట్టేనా? ఇంకెళ్దాం పండు మరి. మా పెదాన్ని పట్టించారు మొత్తం. ఓకేనండి, ఇంకా 3 గంటల తర్వాత షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ బిల్లు అసలు శారీస్ ఏమేమి తీసుకున్నారో, బిల్లు ఎంత అయిందో మొత్తం నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇంకా ఇంటికి బయలుదేరదాం మరి. ఓకేనా? వెళ్దాంపా. ఓకేనండి, ఉదయం 10 గంటలకు వస్తే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11:04 అవుతుంది. అదంసా పొద్దు రండి. అయిపోయిందా? రండి ఇంకా. సరే అండి, ఇంక ఇప్పుడు అయిపోయిందండి షాపింగ్. తర్వాత వచ్చేసి ఇంక అంకుల్ ఇంకా తీస్తానన్నాగా అంటా ఉన్నాడు. ఇంకెప్పుడో 10 గంటలు మళ్ళీ పెట్టుకుంటే ఆయనకి ఏం తెలుసు పాపం. షాపింగ్ అయిపోయింది కదా? లేదు, ఇంకా అయిపోవచ్చిందంట. అంటే ఇంకా అయిపోలేదు. ఇంకా త్వరగా తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. పిల్లలిద్దరికి ఏమో తినే కొనిపించి ఆటోలు కూర్చోపెట్టాను. ఓకేనా? ఇంకా త్వరగా భోజనం చేసి బయలుదేరవచ్చు. ఓకేనండి, ఇంకా వలపాలు షాపింగ్ చేయడం అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా మా అత్తగారికి నైటీ తీసుకుంటుంది అన్నమాట. ఆ నైటీ తీసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. సరేనా? ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 11:05 మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా నెక్స్ట్ టైం మా పెళ్ళిళ్ళు చూపిస్తాను మీకు. ఓకేనండి, ఇంకా త్వరగా మా అత్తగారికి సంబంధించిన నైటీలు తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరదాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఆటోలు వస్తారు కదా, లగేజ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా పెళ్ళికి ఏమేమి తీసుకున్నారా, ఎంత రేట్ అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. కొత్త లైక్ చేయండి. మళ్ళీ మంచి వెళ్తాం. మీ అందరికీ బాయ్ బాయ్.
ఇది వలపర్ల సెంటర్, మెయిన్ సెంటర్ ఇది. కొరమేలు చేప పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా, పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా, ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ డిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుగుతాం.